VIT AP, as a part of VIT Group of Institutions, inherits 37 years of legacy in innovation and research in educational sector, is one of the most preferred destinations of education for students across the country. Consistently ranked among the top educational institutes in the country, the VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate and PhD programs in technology, science, arts, law, management and many more. A place where students' development of mind, body, heart and spirit is encouraged through learning, engaging, experimenting and leading. We welcome you to the VIT AP. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై ఇటీవల కొన్ని మీడియా యూట్యూబ్ ఛానల్లో అసత్య ప్రచారం జరిగిందని ఆరోపించారు. కుటుంబ సభ్యులపై నమోదైన కేసులు కోర్టు పరిధిలో ఉన్నందున కొన్ని విషయాలు వెల్లడించలేనని తెలిపారు. తన భార్య రాజ్ మేఘనను కూతురులా చూసుకున్నారని, కుటుంబంలో వచ్చిన చిన్న సమస్యను రాజకీయంగా మార్చి తమ 11 మందిపై ఫిర్యాదులు చేశారని పేర్కొన్నారు. నెల రోజులుగా తప్పుడు ప్రచారంతో తమ కుటుంబాన్ని మానసికంగా వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వసంతను వ్యక్తిగతంగా కాకుండా రాజకీయంగానే ఎదుర్కొన్నామని, తనపై జరిగిన పరిణామాల వెనుక రాజకీయ జోక్యం ఉందని ఆరోపించారు. 83 రోజులు జైల్లో ఉన్న ఇంటిపై యాసిడ్ దాడి జరిగినా భయపడలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. కుటుంబ విషయాల్లో రాజకీయ జోక్యం చేసుకోవడం సరికాదని, ఇద్దరు వ్యక్తులను కలపాలని కోరుకోవాలి తప్ప విడదీసే రాజకీయాలు చేయకూడదని అన్నారు. ఈ విషయాన్ని ఇంతటితో ముగిస్తే మంచిదని జోగి రమేష్ పేర్కొన్నారు. నెల రోజులు అంటే పోయిన నెల 24వ తారీఖు, మరలా ఈ నెల 24వ తారీఖున నెల రోజులుగా నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ నన్ను అభిమానించి ప్రేమించే వ్యక్తులు కానీ ప్రజలు కానీ వాళ్ళు పడినా, నేను పడినా, నా కుటుంబం పడినా మానసిక క్షోభ, ఆ క్షోభకి కారణాలు మీడియా మిత్రుల ద్వారా తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఈ రోజున మీడియా సమావేశం ఏర్పాటు చేశాం. దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా చెప్తాను, నేను మాట్లాడే 4 మాటల్ని ప్రజలకు తెలియజేసే విధంగా మీడియా మిత్రులు ప్రయత్నించాలని చెప్పేసి అభ్యర్థిస్తూ, మానవ సమాజంలో మనందరం కూడా బాధ్యత గల వ్యక్తులు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా తల్లిదండ్రులుగా మీకు తమమేనా? అసెంబ్లీలో అన్నారో లేదో తెలియదు కానీ కింద పడి ఏడ్చి గిలకలా కొట్టుకొని ముసలి కన్నీరు కాచి ఆ రోజున మీరు అనిపించలేదా? ఆ రోజున నా భార్య కూడా బాధపడింది. అసెంబ్లీలో అన్నారని చెప్పేసి నన్ను కూడా నిలదీసిందే. ఇంత బాగా ఐటీడీపీ, మీ చెప్పు చేతుల్లో ఉన్న ఐటీడీపీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ సమాధానం చెప్పాలా? నెల రోజులు వ్యాపారం చేసేసరే, నెల రోజుల పాటు ఏ వీడియోలు సృష్టించారే, నెల రోజుల పాటు మా కుటుంబాన్ని
కుటుంబాన్ని మానసికంగా క్షోభకు గురి చేశారే. ఇది న్యాయమా? ఇది అంటే మీ కుటుంబాలేమో కుటుంబాలా, మా కుటుంబాలు కావా చంద్రబాబు నాయుడు గారు మీరంటేనేమో. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి సెంటర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. కాంచీపేటకు చెందిన నందం నిర్మల జ్యోతి 38 భర్త బాలగంగాధర్ తో కలిసి ద్విచక్ర వాహనంపై విజయవాడ వెళ్తుండగా వెనక నుంచి కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నిర్మల జ్యోతి అక్కడికక్కడే మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. 108 ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంతో 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడగా పోలీసులు ట్రాఫిక్ ను నియంత్రించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ నిర్వహించిన ప్రెస్ మీట్ పై ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్పందించారు. తాను ఎవరి కుటుంబ వ్యవహారాల్లోనూ అనుచితంగా జోక్యం చేసుకోనని, గతంలోనూ జోక్యం చేసుకోలేదని, భవిష్యత్తులోనూ చేసుకోబోనని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధిగా తన కార్యాలయానికి ఎవరైనా రావచ్చని, అందరికీ స్వాగతం ఉంటుందని తెలిపారు. జోగి రమేష్ కోడలు, కుటుంబ సభ్యులు కూడా తన కార్యాలయానికి వచ్చినట్లు చెప్పారు. తనపై చేసిన ఆరోపణలన్నిటికీ సమాధానంగా రేపు ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించి పూర్తి వివరాలు వెల్లడిస్తారని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తెలిపారు. ఎవరి విషయాల్లో కూడా అనుచితంగా జోక్యం చేసుకోను. ఆ సంగతి నా గురించి తెలిసిన సోదరులందరికీ తెలుసు. ఒక ప్రజాప్రతినిధిగా, ఒక శాసనసభ్యుడిగా నా కార్యాలయానికి ఎవరైనా రావచ్చు. చాలా మంది వస్తారు, మీ అందరికీ తెలుసు. వచ్చిన వాళ్ళని పలానోళ్ళు రావచ్చు, పలానోళ్ళు రాకూడదని నేను ఎప్పుడు బోర్డు పెట్టలేదు. నా కార్యాలయంలోకి అందరూ ఆహ్వానితులే. ఆ రకంగానే జోగి రమేష్ వాళ్ళ కోడలు, వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చారు. అతను ఇందాక ఏదో ఆరోపణలు చేశారు. ఆరోపణలన్నిటికీ కూడా నేను రేపు పత్రికా విలేకరుల సమావేశం రేపు పెడతా ఉన్నాను, మీకు తెలియపరుస్తాను. రేపు అన్ని వివరాలు మీకు తెలియపరుస్తాను. నేనైతే ఎవరి కుటుంబ వ్యవహారాల్లో అనుచిత జోక్యం చేసుకోలేదు, చేసుకునే ఉద్దేశం లేదు. గతంలో చేసుకోవాలా, భవిష్యత్తులో కూడా చేసుకోను. వాటికి సంబంధించిన సంపూర్ణ సమగ్ర సమాచారం రేపు మీ ముందు ఉంచుతాను. రాష్ట్రంలో మైనింగ్ సుంకాల పేరుతో ప్రైవేటు సంస్థలు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాయని ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపించారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ హయాంలో ప్రైవేట్ సంస్థలకు మైనింగ్ వసూలు కాంట్రాక్టులు ఇచ్చారని, ప్రైవేట్ వసూళ్లను తొలగిస్తామని హామీ ఇచ్చిన ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే విధానాన్ని కొనసాగిస్తోందని విమర్శించారు. మైనింగ్ సంస్థలతో పాటు సామాన్య రైతుల నుంచి కూడా ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. వాణిజ్యేతర అవసరాలకు మట్టి తరలించేందుకు పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదని 2018 నాటి ప్రభుత్వ ఉత్తర్వులు అమల్లో ఉన్నాయని తెలిపారు. ప్రజలు అక్రమ వసూళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలని, బాధితులకు అండగా ఉంటామని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. కంపెనీకి అప్పగించేశారు. చాలా విచిత్రం. జనరల్ గా పోలీసులు చూశారు, రాత్రిపూట ఆపి సైరన్ వేసుకుని వెళ్ళినా కూడా వాళ్ళకేం పట్టలేదు. ఆర్టీఓలకి ఫిర్యాదు చేసినా ఇట్లా మాకు చిట్టు కాగితాలు ఇచ్చి మా దగ్గర పిచ్చిగా డబ్బులు వసూలు చేస్తున్నారు, డబ్బులు ఇవ్వకపోతే దాడులు చేస్తున్నారు అని ఫిర్యాదు చేస్తే అక్కడ ఏం జరిగింది? ఈ ఏఎంఆర్ ఇతర మైనింగ్ కంపెనీ అంటే స్టేమర్ ఇంకో కంపెనీ కూడా ఉంది దాకా, సరే వేరే ఇంకే కంపెనీ ఈ దోపిడీని అరికట్టాలి, ఈ డబ్బులు వసూలు చేసే వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఈ చెక్ పోస్ట్ మొత్తం తీసేయాలి. చెక్ పోస్ట్ ఏమన్నా మైండ్ బయట పెట్టుకొని రసీదు చెక్ చేసే చెక్ పోస్ట్ అసలు ఈ దందా చెక్ పోస్ట్ ఎట్లయ్యాయి? 10G రూల్స్ ప్రకారం మీరు ఎవరు ఒక్క పైసా కట్టడం వస్తుంది. మీకు ఇంకో వింత విషయం కూడా చెప్తాను. ఈ చట్ట వ్యతిరేక పనులు చేయమని ప్రోత్సహిస్తాను. మీరు చట్ట వ్యతిరేకంగా రవాణా చేసినా కూడా వాళ్ళకి మీకు ఆపే హక్కు లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏమన్నా మైన్స్ డిపార్ట్మెంట్ కి రిపోర్ట్ చేయాలి. ఎవరో ఒకరు చట్ట వ్యతిరేకంగా కొంత ఖనిజం రవాణా చేస్తుంటే రిపోర్ట్ చేసే హక్కు ఉంది, కానీ వీళ్ళకి ఆపి డబ్బులు వసూలు చేసే హక్కు లేదు. కాబట్టి మీ ప్రజలు పిలిపించేది, మీ శాయశక్తిగా పోరాటం చేయండి. మీకు సహాయం కావాలంటే మేమందరం మీకు అండగా ఉంటాం. నెంబర్ కూడా పెట్టాం. ఎవరన్నా మిమ్మల్ని రోడ్డు మీద
ఆపి మైనింగ్ కి సంబంధించిన బిల్లు కట్టాలి అని వేధిస్తుంది. మీరు ఈ గ్రామ ప్రజలు కలిసి ఎదుర్కోవాలి. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసుకోవడానికి కానీ, లేకపోతే పొలాలు మరగ చేసుకోవడానికి కానీ, ఈవెన్ కమర్షియల్ పర్పసెస్ కి అంటే ఒక లేఅవుట్ లో పోయడానికి కానీ, లేకపోతే ఇటుక బట్టి పెట్టుకోవడానికి కానీ వాడుకోవచ్చు అని చెప్పి 2018లో జీవో వచ్చింది. నేను గర్వంగా చెప్తున్నా, ఈ జీవో రావడానికి వెనకాల నేను ఎమ్మడబట్టమే కారణం. కాబట్టి అది అప్రస్తుతం. ఈ జీవో తెప్పించాం ఎందుకంటే మీరెందుకంటే నీరు బట్టి గాడి గుడ్డు అని చెప్పి కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు తగలబెడతారు. రైతులకి తవ్వుకొని ఇస్తే వాళ్ళే తవ్వుకుంటారు, వాళ్ళే చెరువులు లోటు చేస్తారు. ఆ మట్టి ఉపయోగపడుతుంది పొలాలకి, చెరువులు లోటు అవుతాయి అని చెప్పి ఆ రోజున మొత్తానికి విన్నారు. వ్యవసాయ పనులు కానీ కమర్షియల్ పర్పస్ కూడా ఈ చెరువు మట్టి వాడచ్చు అని చెప్పి ఆ రోజు జీవో ఇప్పించాం. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రాగానే దీన్ని జీవోని పక్కన పెట్టి చేసి ఆపిచ్చేసి మళ్ళా 1 సంవత్సరం తర్వాత కమర్షియల్ వాడకూడదు, వ్యవసాయం వరకు వాడుకోవచ్చు, దానికి RI వచ్చి ఇన్స్పెక్షన్ చేయాలి, ఇంజనీర్ వచ్చి పర్మిషన్ ఇవ్వాలి, తర్వాత వచ్చి MRO ఇన్స్పెక్షన్ చేయాలి. అంటే ఇవ్వని దొబ్బేమని అర్థం. పూర్తిగా చెప్పాలి. యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని చైతన్యపరిచేందుకు మల్లపు ఆదిత్య చేపట్టిన భారీ బైక్ యాత్రను ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఇబ్రహీంపట్నం సి సుబ్రహ్మణ్యం అభినందించారు. 30 రోజుల వ్యవధిలో సుమారు 9,000 కిలోమీటర్లు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తూ సే నో టు డ్రగ్స్ నినాదంతో ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఒంటరిగా ఇంతటి సాహసోపేతమైన యాత్రకు పూనుకున్న ఆదిత్యను అభినందించిన ఎమ్మెల్యే యాత్ర విజయవంతంగా సురక్షితంగా పూర్తి చేయాలని ఆకాంక్షించారు. भारत माता की जय, जय भारत माता की जय, जय भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. మల్లపు ఆదిత్య తను ఈరోజు సాహస యాత్రకు పూనుకున్నాడు. 9,000 కిలోమీటర్లు 30 రోజులు మొత్తం యాత్ర చేసి రావటం మీరు సాహస యాత్ర అనుకోవాలి. ఈ సీజన్ లో హైవే మీద 2 వీలర్ ఒక్కడు భారతదేశంలో సగం దూరం ప్రయాణం చేసేస్తున్నాడంటే గొప్ప విషయం. ఆ కుర్రోడికి మనందరి తరపున, ఎందుకంటే తను నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి తను మనం సమర్థించాలి, మద్దతు ఇవ్వాలి. మళ్ళీ దీంతో పాటు సే నో టు డ్రగ్స్ అనే క్యాంపెయిన్ కూడా యువతలోకి తీసుకెళ్తా ఉన్నాడు. ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి యువతకి మెసేజ్ ఇస్తున్న ఆదిత్యని మనసావాచ అభినందిస్తూ క్షేమంగా వెళ్ళి రావాలని తను గతంలో కూడా బైక్ రైడ్లు పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఇది అతనికి ఒక పెద్ద యాత్ర అవుతా ఉంది. ఇక్కడ నుంచి ఎవ్వరూ తనకు తోడెళ్తలా, ఒక్కడే వెళ్తున్నాడు. మధ్యలో కొంతమంది ఇట్లాంటి బైక్ రైడ్ చేసుకుంటూ వెళ్ళాలంటే చాలా సాహసోపేతమైన నిర్ణయం. కాబట్టి మన ఇబ్రహీంపట్నం మండలం తరఫున, మా పోలీస్ స్టేషన్ తరఫున చాలా అభినందిస్తాను ఆదిత్యని. చాలా సేఫ్ జర్నీ చేస్తూ మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత మళ్ళీ గ్రాండ్ సక్సెస్ మీట్ పెట్టుకుని మనం దీన్ని హైలైట్ చేయాలి. ప్రెస్ వాళ్ళంతా కూడా దీన్ని బాగా హైలైట్ చేసి ఈ ఇబ్రహీంపట్నం నుంచి ఒకరు తయారయ్యారంటే ఒక నెలకి 100 మంది తయారవ్వాలి. అంటే వీళ్ళందరూ మనకి వన్ ఆఫ్ ది కనిపించిన పోలీస్ అనమాట. ఒక సోల్జర్స్, మన సమాజాన్ని బాగు చేయడానికి సోల్జర్స్ అంటే మన బోర్డర్లోనే మన దేశాన్ని కాపాడే వాళ్ళే సైనికులు కాదు. మనలో తిరుగుతూ మన ఏరియాని బాగు చేసేవారు కూడా ఒక సైనికులుగా భావించాలి మనం. కాబట్టి ఇలాంటి వాళ్ళు అందరూ ఆదర్శంగా తీసుకుని ఇంకా మరికొంత యువత తయారవ్వాలి. అలాగే మన ఏరియా ముందు నేను ఎంత ఫస్ట్లో చెప్పాను కదా, మన ఏరియాలో ఇటువంటి అసంఘ కార్యక్రమాలు జరగకూడదు అని భావిస్తున్నాను. నిన్న మేము ఒక ఏకల్ ఛాలెంజ్ అని ఒకటి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం. ఏకల్ ఛాలెంజ్ దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు వరకు మేము 1190 మందికి డ్రగ్ టెస్టులు చేసాం. అల్లరి చిల్లరగా తిరిగే వాళ్ళు, మాకు గంజాయి తాగుతున్నారు అనుమానం ఉన్న వాళ్ళని, పాత ఎస్సీసీని, గత లాస్ట్ 5-10 years నుంచి ఉన్న
గంజా కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ కూడా, అలాగే వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఒడిశా, బీహార్, పశ్చిమ బెంగాల్, మన ఐడియాలో, బీటీపీఎస్లో, అలాగే క్వారీలో పనిచేసిన అందరూ కూడా టెస్టులు చేయడం జరిగింది. ఆ టెస్టుల్లో పాజిటివ్ వచ్చిన వాళ్ళు 91 మంది, 1190 మంది చేస్తే 91 మంది చేశాం. టెస్టులు వచ్చిన వాళ్ళని మేమేం పనిష్ చేయలేం. ఫస్ట్ వారిని వాళ్ళందరినీ తీసుకెళ్లి విజయవాడ NGOs ద్వారా మేము బీజేపీ నాయకుడినంటూ పత్రి శ్రీనివాస్ ఓఎస్సీ వైద్యుడి నుంచి 70 లక్షలు తీసుకుని మోసం చేశారని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ కార్యనిర్వహణ అధ్యక్షుడు మానికొండ శ్రీధర్ ఆరోపించారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో బాధితుడు డాక్టర్ కేశవరావుతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. అమిత్ షాతో పరిచయాలు ఉన్నాయని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తన మాటే వింటారని చెప్పి డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. మొదట 40 లక్షలు తీసుకుని అనంతరం మరో 30 లక్షలు తీసుకున్నారని డాక్టర్ కేశవరావు తెలిపారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగినప్పుడు తనను, తన భార్యను కులం పేరుతో దూషించారని ఆరోపించారు. పోలీసులు స్పందించి తనకు న్యాయం చేయాలని డాక్టర్ కేశవరావు కోరారు. దళితుల మీద వివక్షత ఉంది. వాస్తవం అయితే దళితులు కొంత సంపాదించుకొని ఏదైనా వస్తువులు కొనుక్కోనో ఏదైనా చేయాలనుకుంటే మోసగాళ్ళ చేతిలో మోసపోవటం అన్నది కూడా పరిపాటి అయింది. అందులో భాగంగానే ఈరోజు హైదరాబాద్ లో మరి డాక్టర్ గుర్తున్నటువంటి డాక్టర్ కేశవరావు గారు ఇక్కడ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటున్నా. అది ఇన్ఛార్జ్ అవునో కాదు, బీజేపీ అని చెప్పాలి. ఇన్ఛార్జ్ అని చెప్పుకున్న పత్రి శ్రీనివాస్ కి హైదరాబాద్ లో 2019 సంవత్సరంలో పరిచయం ఏర్పడి ఆ పరిచయం దగ్గరగా అయ్యి మరి కొన్ని ఆర్థిక లావాదేవీల్లో ఒక 70 లక్షల వరకు జరిగాయి. 70 లక్షలు అడిగే క్రమంలో ఫోన్కి రెస్పాండ్ కాని సమయంలో మరి డాక్టర్ గారు విజయవాడ వచ్చి మరి పత్రి శ్రీనివాసుని కలిసినప్పుడు పత్రి శ్రీనివాసు వంతోను బ్రాహ్మణ వీధిలో ఇంకో డాక్టర్ ఉన్నాడు, కేతేపల్లి వెంకటరమణ, సీతేపల్లి వెంకటరమణ అనే డాక్టర్ గారి ఇల్లు ఉంది. అది పూర్వీకులు కట్టిన ఇల్లు. ఆ ఇల్లు 325 గజాలు అయితే ఈ 325 గజాలు నీకు అమ్ముతారు, నేను ఇవ్వాల్సిన డబ్బు దాంట్లో మిలాయించుకోవచ్చు, మీరు దాని మీద అగ్రిమెంట్ ఇప్పిస్తామని చెప్పి ఆ సీతేపల్లి వెంకటరమణ గారితో మాట్లాడినప్పుడు అతను మా బావే అని చెప్పడం జరిగింది. అక్కడ ఆ డాక్టర్ కూడా అయ్యా ఈ డాక్టర్ గారు అడిగినప్పుడు మరి ఏంటి పరిస్థితి అంటే ఖచ్చితంగా మా బావమర్తి ఆర్థిక లావాదేవీలు కాదు, ఏ విషయం మాట్లాడాలన్నా పత్రి శ్రీనివాస్తో మాట్లాడండి. నేను వృత్తిరీత్యా హైదరాబాద్ లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఐ స్పెషలిస్ట్ నేను. మా మిసెస్ కూడా డాక్టర్ సౌజన్య కుమారి, తను ENT స్పెషలిస్ట్. నేను ఐ స్పెషలిస్ట్, తను ENT స్పెషలిస్ట్. అయితే మాకు 2019 నుంచి పత్రి శ్రీనివాస్ అనే వ్యక్తి పరిచయం. అతను కుకట్పల్లిలో ఉంటాడు, మేము కుకట్పల్లిలో ఉంటాం. అలాగా మా మధ్యలో కొంచెం సాన్నిధ్యం. అతను మన నారాయణ కాలేజ్ ప్రిన్సిపల్ అని చెప్పి మా దగ్గరకు వచ్చి ఇంట్రడ్యూస్ చేసుకొని, సార్ మాది విజయవాడ, మాది ఒంగోలు అని చెప్పుకొని మా దగ్గరకు వచ్చి పరిచయం అయ్యి మీ బాగా క్లోజ్ గా మింగిల్ అయ్యేవాడు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉండేవాడు. అవసరమైనప్పుడు అన్న నాకు ఒక 10 లక్షలు కావాలి, 20 లక్షలు కావాలి అంటూ సరే అప్పుడప్పుడు తీసుకుంటూ, మా పేరెంట్స్ కి హార్ట్ సర్జరీ అవుతుంది, మా మదర్ కి హాస్పిటల్లో అడ్మిట్ అయింది, అది ఇదని, అతనికి యాక్సిడెంట్ అయిందని ఇవన్నీ చెప్పి దాదాపుగా 70 లక్షల దాకా తీసుకున్నాడు. సరే ఇవాళ ఇస్తాడు, రేపు ఇస్తాడు, ఇవాళ ఇస్తాడు, అడుగుతా ఉంటే స్విచ్ ఆఫ్ చేస్తుంటాడు. నేను అన్న బిజీ అన్న అది ఇది అంటుంటాడు. సరే వన్స్ ఇట్లాగా ఒక 5-6 ఏళ్ళు అయింది. అయితే 2024లో నేను ఇక విజయవాడలో ఉంటున్నాడు అని తెలుసుకొని విజయవాడకు వస్తే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్డింగ్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.